హాయ్ అండి. వెల్కమ్ టు సంతోష వంటలు ఛానల్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు నేను బ్రెడ్తో చాలా టేస్టీ అయిన స్నాక్ అయినా లేదా మీరు బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చండి. ఈ డిష్ని చాలా చాలా టేస్టీగా ఉంది, అలాగే స్టమక్ ఫిల్లింగ్గా కూడా ఉంది. కంపల్సరీ ఇది ఒకసారైనా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ. ఇక్కడ దీనికోసం నేను ఒక 2 చిన్న ఉల్లిగడ్డల్ని, 2 పచ్చిమిర్చీలని, 3 కరివేపాకు రెమ్మల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, 3 చిన్న టమాటోలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అలాగే ఇక్కడ వైట్ బ్రెడ్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఎలా చేయాలో ప్రాసెస్ అనేది చూద్దామండి. దీనికోసం ముందుగా కడాయి పెట్టేసి దీంట్లో ఒక 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోండి, లేదా బటర్ లేకపోతే మీరు ఆయిల్లో అయినా చేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత మనం కరివేపాకుని వేసుకుందామండి. అలాగే మనం ఉల్లిగడ్డల్ని కూడా వేసుకుందాం. దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిగడ్డ కొద్దిగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుందామండి. దీన్ని కూడా మంచిగా కలుపుకొని మనం టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి టమాటోలు. అప్పుడే మనకి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో కొద్దిగా ఉడకనివ్వాలండి. దీన్ని మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి, ఈ టమాటో మగ్గిపోయేలాగా. ఇలా టమాటో మగ్గిపోయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. అలాగే కొద్దిగంత కారాన్ని కూడా వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగంత కారాన్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసుకోవాలండి. ఈ డిష్ చాలా చాలా సింపుల్ బట్ చాలా చాలా టేస్టీగా ఉందండి. కంపల్సరీ ఇది ట్రై చేయండి. ఇలా బ్రెడ్ ముక్కల్ని వేసి ఈ బ్రెడ్ ముక్కలకి కర్రీ అంతా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మంచిగా కలుపుకొని 1 నిమిషం లేదా 2 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకోవాలండి. అంతే అండి. ఒక 2 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే మనకి చాలా చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అండి, లేదా బ్రెడ్ రెసిపీ అనేది రెడీ. మీరు ఒకసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, మూత పెట్టుకొని ఇలా ఒక 2 నిమిషాలు మగ్గించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇక్కడ చూసారు కదా ఎంత టేస్టీగా ఉందో. ఇలా చాలా సింపుల్గా చేసుకొని తినండి. పైగా ఇది చాలా సింపుల్గా ఫాస్ట్గా చేసుకోవచ్చండి. పైగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారు. మార్నింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ అండ్ చాలా టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. పైగా చాలా సింపుల్గా అవుతుంది. మీ ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఒకసారి చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్. బాయ్ బాయ్.